నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలోని జీవిత ఖైదీ రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వెనుక ఎవరున్నారు? ఎవరి సిఫార్సులతో పెరోల్ వచ్చింది? బయటకొచ్చి అరాచకాలు మొదలుపెట్టడంతోనే పెరోల్ రద్దు చేశారా? పెరోల్ వివాదం కావడంతో విచారణకు ఆదేశించింది ఏపీ సర్కార్. పెరోల్ విషయంలో ఎవరిని వదిలే ప్రసక్తే లేదని హోంమంత్రి అనిత ప్రకటించారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ హత్యానేరం రుజువై నెల్లూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా ఉన్నాడు. గూడూరుకు చెందిన శ్రీకాంత్ ఓ హత్య కేసులో 2010 నుంచి నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. 2014లో జైలు నుంచి తప్పించుకుని పరారయ్యాడు. 4 ఏళ్ల తర్వాత పోలీసుల ముందు లొంగిపోయాడు. శ్రీకాంత్ 4.5 ఏళ్లు ఎక్కడున్నాడు, ఏం చేశాడనే విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. వివిధ పార్టీల నేతల అండ ఉంది. వివిధ నేరాల్లో పట్టుబడి జైలుకు వచ్చిన నిందితులతో మాటలు కలిపి వారికి అవసరమైన సహాయం అందించేవాడు. నెల్లూరు జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలతో సత్సంబంధాలున్నాయి. జైల్లో ఉన్న ఖైదీలతో కలిసి జైలు సిబ్బందిపై అనేక సార్లు తిరగబడ్డాడు. కొందరు టీడీపీ ఎమ్మెల్యేల అండతో జైలు అధికారుల్ని బెదిరించేవాడని తెలిసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు అధికారులపై తరచూ ఒత్తిడి తీసుకొచ్చి అనారోగ్యం పేరుతో ఆసుపత్రుల్లో రోజుల తరబడి గడిపాడు. ఆసుపత్రుల్లో తన స్నేహితురాలతో సన్నిహితంగా ఉన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీకి చెందిన 2 ఎమ్మెల్యేల సహకారంతో పెరోల్కు దరఖాస్తు చేసుకున్నాడు శ్రీకాంత్. పెరోల్ ఇవ్వొద్దని తిరుపతి జిల్లా ఎస్పీ, గూడూరు డీఎస్పీ, సిఐ, జిల్లా కేంద్ర కారాగార సూపరింటెండెంట్ హోంశాఖ దృష్టికి తీసుకువెళ్లారు. అతడు బయటకు వస్తే శాంతి భద్రతలు అదుపు తప్పే అవకాశం ఉందని కూడా చెప్పారు. అనూహ్యంగా గత నెల 30న శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేస్తూ జీవో విడుదలైంది. అధికార పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలు ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. హోంమంత్రి అనిత పెరోల్ వద్దని నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అయినా కొందరు అధికారుల ఒత్తిడితో హోంమంత్రికి తెలియకుండా పెరోల్ వచ్చింది. శ్రీకాంత్ బయటకొచ్చేశాడు. బయటకొచ్చిన శ్రీకాంత్ బెదిరింపులకు దిగడం, ఆసుపత్రిలో వీడియోలు వైరల్ కావడంతో కూటమి సర్కార్ ఇరకాటంలో పడింది. హడావుడిగా పెరోల్ను రద్దు చేసింది ప్రభుత్వం. శ్రీకాంత్ వ్యవహార శైలి సరిగ్గా లేకపోవడంతో పెరోల్ రద్దు చేశామన్నారు హోంమంత్రి అనిత. మంత్రి దగ్గరకు ప్రజాప్రతినిధులు వస్తారని, ఓవర్లుక్లో పొరపాటు జరిగి ఉంటుందన్నారు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. పెరోల్ ఇచ్చిన వారంలోపు రద్దు చేసి జైలుకు పంపామన్న ఆమె పెరోల్ ఎవరిచ్చారనే దానిపై దర్యాప్తు చేపట్టామన్నారు. దీని వెనుక ఏం జరిగిందో ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆపాము, పెరోల్కి ఇవ్వకూడదని చెప్పాము, అతన్ని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టాము. అతని వెనకాతలు ఏం జరుగుతుంది, పెరోల్ ఇవ్వడానికి ఎవరెవరు ఇందులో సహకరించారు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరైతే దట్ లేడీ ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అట్లా ఎంక్వైరీ జరుగుతుంది. ఆవిడ వెనకాతలు ఎవరెవరిని బేస్ చేసుకుని ఆవిడ ఇంత నెట్వర్క్ చేసిందన్న దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టు. నిబంధనల ప్రకారం శ్రీకాంత్ కు పెరోల్ ఇవ్వడం కుదరదంటూ హోంమంత్రి అనితకు పోలీసులు చెప్పారు. అయితే హోంమంత్రికి తెలియకుండా పెరోల్ను మంజూరు చేశారు ఉన్నతాధికారులు. కూటమి ప్రభుత్వంలో కీలక అధికారి సూచనతో పెరోల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనిపై విచారణ కోరింది. సీఎం చంద్రబాబు సీరియస్గా ఉన్నట్లు సమాచారం.